హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు టాపిక్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వడం ఎలాగా. మనలో చాలా మంది చాలా సన్నగా ఉండి నేను లావ్ అయితే బాగున్ను, కొంచెం ఇంకొంచెం లావ్ అయితే బాగున్ను ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మన సొసైటీలో కూడా చాలా మంది లావుగా ఉంటారు. వాళ్ళని ఏమంటారు, వాళ్ళు హెల్తీగా ఉన్నారు అనుకుంటారు. అదే ఎవరైనా సన్నగా ఉన్నట్టయితే వీళ్ళు ఎందుకు సన్నగా ఉన్నారు, వీళ్ళకి ఏమైంది, ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి వాళ్ళకి. సో ఇలాగా చాలా మంది సన్నగా ఉండి లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. లావుగా అవ్వాలన్నా సన్నగా అవ్వాలన్నా ఒకటే రీజన్ ఏంటంటే ఫుడ్. సో ఇప్పుడు మనం ఎక్కువగా తినేసి మన బాడీలో గ్లూకోజ్ నిల్వలు కానీ ఎక్కువగా పెరిగిపోయినట్టయితే అవన్నీ స్టోర్ అయిపోయి మనం సరిగ్గా ఖర్చు చేయకపోతే అప్పుడు లావు పెరిగిపోతాం. సేమ్ రివర్స్, ఇప్పుడు మనం తక్కువగా తింటున్నాము బట్ మన బాడీ మెటబాలిక్ రేట్ కావచ్చు, మనం ఖర్చు చేసే క్యాలరీస్ ఎక్కువ అయిపోయినప్పుడు సరైన ముడి పదార్థం ఏంటి ఇప్పుడు ఫుడ్, అది సరిగ్గా లేకపోతే మనకి ఆబ్వియస్లీ సన్నగా అయిపోతాం. దేనికైనా మనం బ్యాలెన్స్డ్ వెయిట్ లో ఉండాలి, ఎప్పుడైనా మనం బ్యాలెన్స్డ్ వెయిట్ లో ఉండాలి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బిఎంఐ ఎలా చెక్ చేసుకోవాలనేసి. బిఎంఐ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి మన వెయిట్, హైట్, ఇంకా ఏజ్ ఇవన్నీ ఇచ్చినట్టయితే మనం ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సన్నగా అవ్వాలి, లావుగా అవ్వాలి ఏంటంటే క్యాలరీస్ మనం ఎక్కువగా తీసుకోవాలి. సో ఇఫ్ లావు పెరగాలనుకున్నట్టయితే అబ్బాయిలకి 3500 క్యాలరీస్, అమ్మాయిలు ఒక 3000 క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన క్వాలిటీ ఆఫ్ ప్లేట్, మన తినే దాంట్లో మనం ఎలా తింటున్నాము, హెల్తీగా లావ్ అవ్వాలి అంటే జంక్ ఫుడ్స్, ఆయిల్స్ ఇవన్నీ తినేసి లావ్ అయిపోవడం కాదు. తినే ప్లేట్ క్వాలిటీని పెంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచుకుని మనం లావ్ అవ్వాలి. పెరగాలి కదా అనేసి నెలకు ఒక 10 కేజెస్ 12 కేజెస్ పెరిగిపోవడం కాదు. ఒక మినిమం ఒక మంత్ కి 4 కిలోస్ అలా పెరుగుతూ ఉంటే సరిపోతుంది. నేను నా బిఎంఐకి తగ్గట్టు కొంచెం పెరగాలి అనుకున్నప్పుడు మా మమ్మీ నాకు మంచి ది బెస్ట్ డైటీషియన్ అండ్ బ్యూటీషియన్ ఎవ్రీథింగ్ నాకు మా మమ్మీయే చూసుకుంటారు. సో నా క్వాలిటీ ఆఫ్ ప్లేట్ పెంచారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు లావు తగ్గాలి అనుకున్నట్టయితే కార్బ్స్ తగ్గించి కాకుకూరలు, కాయగూరలు, కొంచెం కూరలు ఎక్కువ తినమని చెప్పాను. బట్ ఇప్పుడేంటి మనకు గ్లూకోజ్ ఉంటేనే కదా కొంచెం మజిల్ పట్టేది. సో మనం ఇప్పుడు కార్బ్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉండాలి. లైక్ మనకి బాగా అందుబాటులో ఉండేవే తినొచ్చు, అవి చాలా మంచిది. లైక్ వేరుశెనగ తింటే మంచిది. ఇంకా కొబ్బరి, ఖర్జూరము, బాదాం, పిస్తా, మొలకెత్తిన విత్తనాలు కావచ్చు, ఆకుకూరలు, కాయగూరలు, ఇలా మొత్తం మనకు కావాల్సిన వైటమిన్స్, క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ కార్బ్స్ అన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి మన మీల్స్లో. అండ్ అందరిలాగా నైట్ ఒక పుల్కా తినేయడము, పొద్దున్నే ఇలా కొంచెం లైట్గా తీసుకోవడం అలా కాకుండా మనం తృప్తిగా ఎక్కువగా తినాలి. తిన్నదాన్ని మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి పొట్ట వచ్చేయడం ఇలా చేసుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ, లావు పెరగడానికి కూడా ఎక్సర్సైజ్లు ఉంటాయి, అలా చేసుకుంటూ కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ఈ నులి పురుగులు ఉంటాయి. ఇలా ఉన్నట్టయితే మనకు రక్తం సరిగ్గా పట్టదు. కాబట్టి ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్ళు ఇవి కొంచెం ఎక్సర్సైజులు చేసినట్టయితే మోషన్ ఫ్రీగా ఉంటుంది. మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమి ఉండదు, దానివల్ల మన హెల్త్ డిస్టర్బ్ అవ్వదు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ప్రతి సీజన్లో మనకి మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. సో ఫ్రూట్స్ బాగా తినండి. లైక్ సీతాఫలం కావచ్చు, లేకపోతే ఇప్పుడు బ్లాక్ జామున్ ఉంది, తాటి ముంజలు ఉన్నాయి ఈ సీజన్లో. ఇలాగా ప్రతి సీజన్కే వచ్చే జామకాయలు, యాపిల్స్, ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా కూడా చక్కగా మంచిగా తినండి. ఫ్రూట్స్ తినండి, బాగా కొంచెం లావు పెరుగుతారు. ఇంకా ఇలా ప్రోటీన్స్ ఇవన్నీ వచ్చేలాగా తింటూ ఉండండి. ప్రోటీన్స్ అంటే
అందరూ చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ నాన్ వెజ్ తింటేనే లావు అవుతావేమో అలా కాదు. మనం ఈ ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ తింటూ కార్బ్స్ కొంచెం బానే తీసుకున్న దానికి ఎక్సర్సైజులు గూడా జేసుకుంటూ ఇవన్నీ చేసుకున్నట్టయితే మనం హెల్తీగా లావు పెరుగుతాము. జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినేసి లావు పెరగకండి. అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కొంచెం జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే దానివల్ల మనకి నష్టాలే తప్ప ఆ టైంకి తినేటప్పుడు టేస్టీగా ఉండొచ్చు గానీ కొంచెం దానివల్ల మనకి హెల్ప్ ఉండదు. హెల్తీగా మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీ వెయిట్‌కి తగ్గట్టు మీరెంతుండాలో BMI చెక్ చేసుకొని అంతవరకు మెయింటైన్ చేసుకోండి హెల్తీగా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.